యాప్టిట్యూడ్‌లో టాపిక్ వచ్చేసి ఏజెస్ టాపిక్. ఇది చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా సరే కొన్ని క్వెషన్స్ మాత్రం చాలా ఎక్కువ కాంప్లెక్సిటీ అయితే ఉంటాయి. బట్ టుడే మనము బేసిక్ ఫార్ములాస్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో, జనరల్‌గా వచ్చిన క్వెషన్స్ అయితే మీరు మాక్సిమం సాల్వ్ చేయగలరు. అండ్ ఇప్పుడు ఏజెస్ అంటే జనరల్ మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఒక పర్సన్ 15 ఇయర్స్ ఏజ్ ఉందనుకోండి. ఒక 10 ఇయర్స్ తర్వాత ఎంత ఏజ్ అవుతుందంటే ఒక 10 ఇయర్స్ యాడ్ చేస్తాం. 25 ఇయర్స్ అని ఇలా సింపుల్‌గా చెప్పేయొచ్చు. బట్ ఇటువంటి టైప్ క్వెషన్స్ ఎప్పుడైతే అడగరు, ఏ సంబంధించిన ఎగ్జామ్ చూసినా సరే ఇట్లాంటి క్వెషన్స్ అయితే అడగరు. అండ్ ఎలా అడగొచ్చు అండ్ అలాగే వాటి ఫార్ములాస్తో సహా ఒకసారి ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఫార్ములా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఏఎక్స్ అండ్ ఏవై. ఇది అర్థం కావాలంటే ముందు ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంది, ప్రజెంట్ రేషియో వచ్చేసి x/y ఇచ్చేసి ఆఫ్టర్ ఏ ఇయర్స్ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాతనే మనకు ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తారు. అలా ఇచ్చిన తర్వాత సో రేషియో చేంజ్ అయిన ఈ ఇయర్స్ చేంజ్ అయిన తర్వాత ఆ రేషియో అనేది ముందు ఇచ్చిన రేషియో కంటే +1 అయితే ఉండాలి. అంటే డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 1 మాత్రమే ఉండాలి. అటువంటప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ ఏఎక్స్ లేదా ఏవై, మనకు ఏ పర్సన్ అడిగితే ఆ పర్సన్ గురించి చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇనిషియల్గా ఇచ్చిన ఏదైతే రేషియో అయితే ఉంటుందో ఆ రేషియోని ప్లస్ అండ్ ఏదైతే ఇయర్ అయితే ఉంటుందో రెండింటి మల్టిప్లికేషన్ అయితే చేయాలి. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీగా అయితే అర్థమవుతుంది. దీంట్లోనే మనం డైరెక్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ రేషియో ఆఫ్ ప్రజెంటేజెస్ ఆఫ్ ఏబీ యొక్క రేషియోస్ ఎంత ఉన్నాయంటే 10:11 అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 అనేది ఎక్స్, సో 11 అనేది వై ఉంటుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఇప్పుడు ఏ వచ్చేసి 10 ఇయర్స్. సో రేషియో అనేది ఎంత అవుతుందంటే 11:12 అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్స్ అనేది 10 అయితే ఉంది. ఇప్పుడు 11 అవ్వాలంటే ఏంటి, ఎక్స్ +1 కదా, 10+1. అండ్ అలాగే ఇప్పుడు వై +1. సో సేమ్ మనం ఏదైతే మన ఫార్ములా అయితే అనుకున్నాం సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అయితే అడుగుతున్నాం. అంటే రేషియో ఇప్పుడు ఏ రేషియో మనం స్టార్టింగ్లో ఏమి ఇచ్చాం, 10 అయితే ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి 11 అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అయితే అడుగుతుంది. ఇనిషియల్గానే ఆల్రెడీ ప్రజెంట్ ఏజ్ 10:11 అయితే వచ్చేసింది. సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా ప్రకారం అయితే ఏం చేయాలంటే ఏఎక్స్ కాబట్టి ఇక్కడ ఏ = 10 అయితే ఉంది. అండ్ అలాగే ఎక్స్ వాల్యూ వచ్చేసి 10 అయితే ఉంది. 10 × 10 100 ఇయర్స్ ఇది ప్రజెంట్. ఒకవేళ ఇప్పుడు బి యొక్క ఏజ్ అడిగితే ప్రజెంట్, సో 11 × 10 చేస్తే సరిపోతుంది. సో ఇలా డైరెక్ట్ అయితే అడగచ్చు. బట్ ఈ మాకు ఏదైతే ఫార్ములా అయితే ఉంటుందో సో దీని ఈ ఫార్వర్డ్ మీరు అర్థం చేసుకుంటేనే ఇట్లా ఫాస్ట్గా అయితే సాల్వ్ చేయొచ్చు. బట్ అలా కాకుండా మీరు స్లోగా సాల్వ్ చేయాలంటే ఇంకా టైం అయితే పడుతుంది. సో ఇనిషియల్గా ఇచ్చినది 10:11 ఇది మనకి ఓల్డ్ రేషియో. నెక్స్ట్ అలాగే కొత్తగా ఏముంది 11:12 ఇది న్యూ రేషియో. డిఫరెన్స్ ఎంత ఉంది, 1:1 అయితే ఉంటుంది. సో అండ్ మనకి ఇయర్స్ చేంజ్ ఎంత ఇచ్చారు, 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. అంటే 1 రేషియో ఈక్వల్ టు 10 ఇయర్స్ అని అయితే ఉంది. సో అప్పుడు 10 ఇయర్స్కి ఎంత ఉంటుంది డిఫరెన్స్, అదే 10 ఇయర్స్కి మనకు రేషియో తీసుకుంటే 10 రేషియోస్ అంటే 10 × 10 అవుతుంది. అప్పుడు 100 అవుతుంది. ఇది ఎలా ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే ఈ ఫార్ములాస్ ఏం తెలియనప్పుడు అవుతుంది. బట్ కొద్దిగా టైం అయితే పడుతుంది ఇది అర్థం చేసుకునేసరికి. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా ఈ ఫార్మాట్ తెలిసిన వెంటనే ఫాస్ట్గా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా సరే డైరెక్ట్ జస్ట్ ఫార్మాట్ చూడాలి, x/y రేషియో. అండ్ అలాగే ఫార్మాట్ x+y అనేది ఈ రేషియో ఉందో లేదో చూసుకున్న తర్వాత డైరెక్ట్ అయితే సాల్వ్ చేసేయచ్చు ఏఎక్స్ లేదా ఏవై అని. ఇది ఫార్ములా ప్లస్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకో ఫార్మాట్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ XY అనేది ప్లస్ అంటే చేంజ్ అనేది డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది సెకండ్ ఫార్ములా. సో ఫస్ట్లో ఏంటంటే జస్ట్ x+1 y+1 జస్ట్ 1 డిఫరెన్స్ మాత్రమే ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఈ ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు చేంజ్ ఒకవేళ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇఫ్ రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి x/y అయితే అనుకుందాం. ఆఫ్టర్ ఏ ఇయర్స్ రేషియో వచ్చేసి x+k y+k. ఆ k వాల్యూ ఎంత ఉంటుందో మనకు తెలియదు. సో అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే a/k × x a/k × y. ఇక్కడ ఏ అనేది మనం ఇయర్స్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ కే అనేది ఎక్స్ కన్నా ఏదైతే ఎక్కువ ఏదో ఉంటుందో ఆ వాల్యూ అయితే ఉందో రెండింటికి చేంజ్ అయితే అవుతుంది. ఎగ్జాంపుల్లో చూస్తే ఇప్పుడు a, b రేషియోస్ 5:8 అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్ అవుతుంది, ఇది వై. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఇప్పుడు ఏ రేషియో వచ్చేసి 7:10 ఉంది. అంటే ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత 5 ఉంది, ఇంకా 2 యాడ్ చేస్తేనే కదా ఇప్పుడు 7 అయ్యేది. అంటే ఈ 2 వచ్చేసి కే అవుతుంది. ఇప్పుడు వై వాల్యూ 8 ఉంది, ఇక్కడ వచ్చేసి 10 ఉంది. అప్పుడు y+2. సో ఇక్కడ కూడా మనకు డిఫరెన్స్ ఏముంది కాబట్టి మనం దీన్ని చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు 11 పెట్టేద్దాం. 11 పెడితే అప్పుడు చేంజ్ అయిపోతుంది కదా.
సో ఇప్పుడు ఒక చోట వచ్చేసి k = వాల్యూ వచ్చేసి 2 ఉంది, ఇంకో చోట k = 3 ఉంది. సో డిఫరెన్స్ ఎంతైనా సరే మన ఫార్ములా మాత్రం ఇదే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 10 వాల్యూ ఉంటుంది, 10 ఫస్ట్ దానికి k వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, ఇంటూ x వాల్యూ వచ్చేసి 5. ఇది ఫస్ట్ ఒకవేళ ఏ సంబంధించిన ఏజ్ మనము ఒకవేళ ఫైండ్ అవుట్ చేయాలంటే. అదే సెకండ్ దానికి చూసినట్లయితే సో 10 సెకండ్ దానికి ఏది k వాల్యూ 3 ఉంది, y వాల్యూ వచ్చేసి 8. ఇది ఒకవేళ బీది మీరు ఒక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నట్లయితే. సో ఇలా మీరైతే ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు ఫార్మాట్ అయితే మీరు చూసుకోవాలి. సో ఇదే ఫార్ములా మీరు దీనికి కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనకు డిఫరెన్స్ ఏమొచ్చింది, 2 అనేది వచ్చింది కదా. సో దాని అట్లే ఒకవేళ ఉంచేసినట్లయితే ఇక్కడ 10/2 ఇంటూ సో 8 అయితే ఉంటుంది. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 40 వస్తుంది. ఈ ఫార్ములా ఎక్కడైనా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏ వాల్యూ 10 ఉంది, k అంటే మన డిఫరెన్స్ ఆల్రెడీ కామన్ అయితే ఉంది, అది 1 ఉంది. సో ఇప్పుడు x వాల్యూ అంటే ఫస్ట్ ఈ రేషియో కదా, 10 100 వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ ఈ దీనికి అప్లై చేసినా సరే 110 అయితే వచ్చేస్తుంది ఫాస్ట్గా. సో ఇదే ఫార్ములా మీరు దీనికి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఇనిషియల్గా ముందు ఈ ఫార్ములా మీకు అర్థమైతే ఇది ఫాస్ట్ అయితే అర్థమవుతుంది. సో ఇది 2 ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకో ఫార్ములా అయితే ఉంది. ఈ ఫార్ములా ఏంటంటే రేషియోస్ అనేది చేంజ్ అయిపోతాయి. అంటే ముందున్న దానికి డిఫరెన్స్ సంబంధం కూడా ఉండదు. సో కొద్దిగా కాంప్లెక్స్ అయితే ఉంటుంది. సో దీని ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఫస్ట్ దీని ఫార్ములా చూసినట్టయితే ఇఫ్ రేషియో ఆఫ్ a, b ఈజ్ x/y అనే రేషియోలో అయితే ఉంది. సో ఆఫ్టర్ n ఇయర్స్, ఆ ఇయర్స్ ఎన్నో మనకు తెలియదు, ఎన్ని ఇయర్స్ అనేది ఉండొచ్చు. అండ్ రేషియో వచ్చేసి m/o. అప్పుడు దాని వాల్యూ ఏమవుతున్నది bx, by. బట్ ఇక్కడ x వాల్యూ మనకి డైరెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చింటారు, కానీ b వాల్యూ మనకు తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఆ వచ్చిన b వాల్యూని x వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఆ b వాల్యూ కావాలంటే n ఇంటూ అంటే ఫస్ట్ ఇయర్స్ అయితే ఏవైతే ఇచ్చింటారో ఆ ఇయర్స్ ఇంటూ m-o అంటే మనకి రేషియోస్ అయితే ఇచ్చింటారు, అంటే దీనే న్యూ రేషియోస్ అంటారు. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత ఇంత అవుతుంది అనే ఒక రేషియోస్ ఇచ్చింటారు కదా, వాటిని మనం డిఫరెన్స్ చూసుకోవాలి. m-o డివైడ్ చేసిన తర్వాత ఇనిషియల్గా మనకి రేషియోస్ అయితే ఇచ్చి ఉంటారు కదా, ఆ రేషియోస్ అండ్ అలాగే న్యూ రేషియోస్ని మనము క్రాస్ మల్టిప్లై చేసి సో వాటి యొక్క డిఫరెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఒకవేళ వర్డ్స్లో చూస్తే డిఫరెన్స్ ఇన్ టైం, ఫస్ట్ డిఫరెన్స్ ఇన్ టైం అంటే మనకి ఇచ్చిన ఇయర్స్ అదే n, అండ్ డిఫరెన్స్ ఇన్ న్యూ రేషియో అంటే m/o అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ అని ఒక రేషియో ఇచ్చింటారు కదా, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ కింద క్రాస్ మల్టిప్లికేషన్ ఏవైతే ఈ రేషియోస్ అయితే ఉంటాయో సో x/y, m/o. సో వీటి యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయాలి. సో అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు xo అయితే వస్తుంది, xo మైనస్ ym. సో ఇక్కడ రాంగ్ ఉంది. సో వీటి డిఫరెన్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఓవరాల్ వచ్చిన వాల్యూని మనము ఏదైతే మనకు ఏజ్ కావాలంటుందో దాంతో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఏ పర్సన్ ఏది కావాలనుకున్నట్లయితే ఎక్స్తో మనం మల్టిప్లై చేస్తాం ఈ వాల్యూని. ఇప్పుడు పర్సన్ బీది కావాలంటే వైతో మల్టిప్లై చేస్తాం మనకు వచ్చిన బీ వాల్యూని. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లో చూద్దాం. రేషియోస్ ఆఫ్ ఏబీ వచ్చేసి 4:1 అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఓల్డ్ రేషియో ఆఫ్టర్ 5 ఇయర్స్, అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ వచ్చేసి 5, ఇది ఎక్స్, ఇది వై అయితే అనుకుందాం. అండ్ రేషియోస్ వచ్చేసి 3:1, అంటే ఇప్పుడు ఇది m అండ్ ఇది o. సో మన ఫార్ములా ప్రకారం ఫస్ట్ n వాల్యూ వచ్చేసి 5, సో m-o అంటే 3-1. సో ఇప్పుడు బీ వాల్యూ వచ్చేసిన తర్వాత ఒకవేళ పర్సన్ ఏది కావాలనుకుంటే సో ఇప్పుడు అతనిది రేషియో వచ్చింది 4 ఉంది కాబట్టి 4 × 10 40 అవుతుంది. ఒకవేళ పర్సన్ బీది ఒకవేళ ఏజ్ కావాలనుకుంటే సో 10 × 1 10 అవుతుంది. సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.